టీవీ9 న్యూస్ కి స్వాగతం. క్రిస్మస్ పండుగ సందర్భంగా గోదావరి కెనాల్ కృష్ణానగర్లోని కల్వాల చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు మన కోసం జన్మించారని, అందుకే ఆయన జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటూ ఎక్కడెక్కడో ఉన్న వారంతా ఈ పండుగ రోజున ఒక చోట చేరి ప్రేమను పంచుకోవడం జరుగుతుందని అన్నారు. నేటి కాలంలో ప్రేమానురాగాలు, బంధుత్వాలు కరువయ్యాయని అన్నారు. తాను జీవించడం కాదు, చేతనైతే మరొకటికి సహాయపడు అని యేసుక్రీస్తు చెప్పడం జరిగిందన్నారు. అంతేగాని ఒకరిపై కక్ష, ద్వేషం పెంచుకోవడం కానీ, నష్టం చేయడం లాంటివి చేయొద్దని ఆ యేసుప్రభు కోరుకోవడం జరిగిందన్నారు. సైతాన్లు ఎక్కడో ఉండరని, మనలోనే సైతాన్లు ఉంటారని, వారు మనకు నష్టం కలిగించినప్పుడే వారి అసలు రంగు బయటపడుతుందన్నారు. ఈ యొక్క పండుగ రోజు మీరందరూ కూడా చిన్న చితక పెద్ద తేడా లేకుండా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా, ఎంత దూరం ఉన్నా కూడా అందరూ కూడా కలుసుకొని ప్రేమతో, ఆప్యాయతతో అందరూ కూడా కలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీవితం అనేది క్షణికం. ఎప్పుడు ఏ రోజు ఈ యొక్క సమాజానికి దూరం అవుతామో తెలియనటువంటి పరిస్థితులు ఇప్పుడు మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. తెల్లారి వరకు ఎవరు బతుకుంటారో, ఎవరు చచ్చిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఇలా సమాజంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకోసమే గతంలో ప్రేమ అనేది ఎక్కువగా ఉండేది, మధ్యలో కొంచెం ప్రేమలు తక్కువ అయిపోయినాయి. బంధాలు, బంధుత్వాలు, అన్నా చెల్లెల మధ్యలో స్నేహ బంధాలు, ఇవన్నీ కూడా ప్రేమలు, తల్లులను ప్రేమించడం, ఇవన్నీ కూడా బంద్ అయిపోయింది. మేము అందుకే ఈ యొక్క నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో మాతృపూజ మహోత్సవం అని చెప్పేసి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఎందుకు అంటే ఆ మాతృపూజ మహోత్సవం రోజు ఈ మధ్య కాలంలో మనం గతంలో చూసినాం, తల్లులను హాస్టళ్లలో వేసుడు, తల్లులను ఎక్కడనో ఒక కాడ మనము పట్టించుకోకపోవడము. ఈ అలా ఇద్దరు కొడుకులు ఉంటే 5 రోజులు నా దగ్గర ఉండే, 5 రోజులు వేరే దగ్గర ఉండే, నెల రోజులు అక్కడ ఉండే, నెల రోజులు ఇక్కడ ఉండు అని చెప్పేసి చూడేటువంటి రోజులు తయారైపోయినాయి. తల్లి మనల్ని కన్నది, మనం తిన్నని రోజులు ఆ తల్లిని కన్నుల పండుగగా బతికేటువంటి విధంగా సంతోషంగా చూసుకునేటువంటి రోజులు గతంలో ఉండేవి. ఈ యొక్క పాశ్చాత్య నాగరికతలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల నుంచి వెళ్ళి ఈ యొక్క సమాజాన్ని మనము దూరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కటే చెప్పాడు, ప్రేమించు, త్యాగంతో కూడినటువంటి ప్రేమతోని ఈ యొక్క సమాజాన్ని ప్రేమించు అని అన్నాడు. ప్రేమ అంటే మనము కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళము మొట్టమొదటిగా ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. అన్నదమ్ములను ప్రేమించుకోవాలి, చెల్లెలను ప్రేమించుకోవాలి, తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. అదేవిధంగా పక్కకున్నటువంటి వాళ్ళను కూడా, స్నేహితులను కూడా ప్రేమించాలి. ప్రభు ఒక్కటే చెప్తాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటాడు. ప్రేజ్ ది లార్డ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు గొప్పగా ఉండడం కాదు, ఇవాళ మనం గొప్పగా తినడం కాదు, మనం తింటున్నటువంటి క్రమంలో ఒక బుక్క ఎవరైనా తిండి లేనటువంటి వాళ్ళకు తిండి పెట్టడం అనేది గొప్ప విషయం. ఎవరైనా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత సహాయం చేయడం అనేది గొప్ప విషయం. మనతో చేతనైతే తప్పకుండా అది చేయాలి, కానీ వాళ్ళను ప్రేమకు దాసోహులను చేయాలి. అందుకోసమే ఇలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా మన పాస్టర్లు మీకు ప్రతి దినం చెప్తా ఉంటారు, ప్రతి వారం కూడా చెప్తా ఉంటారు. చెప్పినవి మనం ఎన్ని పాటిస్తున్నాం అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి ఇంటికి పోయిన తర్వాత. ఈ యొక్క సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు, ఈ సంఘంలో చేరినటువంటి వాళ్ళము బైబిల్ చేత పట్టుకున్నప్పుడు ఆ బైబిల్లో పొందుపరిచినటువంటి విషయాలను ఎన్ని మనము అనుసరిస్తున్నాము, ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాము, కుటుంబంలో ఎంతమందిని ప్రేమిస్తున్నాము, ఎంతమందితోని విద్వేషాలతోని జీవిస్తున్నాము, ఎందుకు ఒకరిని ద్వేషంగా ఒకరి మీద ఎందుకు ఈర్ష్యపడుతున్నాము అనేది ఒకసారి మననం చేసుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మిమ్మల్ని తప్పకుండా హక్కులు చేర్చుకుంటాడు. దేవుడు ఒకటే కోరుకుంటాడు, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు నేను ప్రేమిస్తాను, నేను దగ్గరికి తీసుకుంటాను అని అంటాడు. పరిశుద్ధులుగా ఉండడం అంటే ఒకరికి నష్టం చేయొద్దు, ఒకరి మీద కోపం ఉండద్దు, ఒకరి మీద ద్వేషం ఉండద్దు, ఒకరి మీద కక్ష ఉండదు. ఈ కక్ష, ద్వేషాలు వీటినే మనిషిని ఒక సమాజంలో దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళే, తెలిసినా కూడా పాటించము కాబట్టే మనకు కొంత వ్యక్తిగతంగా మనం కొన్ని కష్టాలు, ఇబ్బందులు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులలో కూడా ధైర్యం కొద్దీ ఏ కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడు, నాకు యేసు ప్రభు ఉన్నాడు,
యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలను నేను పాటిస్తున్నాను, తప్పకుండా అవి పాటిస్తున్నాను కాబట్టి నాకు రక్షకుడుగా ఇలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టినాడనేటువంటి విశ్వాసంతో మీరు ముందుకు నడిచినట్టయితే తప్పకుండా దేవుని రూపంలో ఏదో ఒక రూపంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు. ఇవాళ దేవుని రూపంలోనే జీవరత్నం పాస్టర్ గారు చిన్న